కొత్తగా ఏర్పడిన గన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో 50 కోట్ల నిధులు వచ్చాయి. 50 కోట్ల నిధులలో 24 కోట్ల టెండర్ అయింది. 24 కోట్ల టెండర్లో భాగంగా సీసీ రోడ్డు జఫర్గడ్డ రోడ్డు నుండి మొదలుకొని రైల్వే స్టేషన్ వరకు అయిన టెండర్లో నాణ్యత లేని ఇసుక, గోదావరి ఇసుక బదులు లోకల్ ఇసుకను, నాణ్యత ప్రమాణాలకు తక్కువ ఉన్న లోకల్ ఇసుకను మరియు డస్టు, ఇది క్రషర్ సంబంధించిన డస్టును నాణ్యత ప్రమాణం లేకుండా సీసీ రోడ్లకు కరెక్ట్ సిమెంట్ కలపకుండా, సీసీ రోడ్డును కరెక్ట్ విధానంలో పొయ్యలేకుండా, నాణ్యత ప్రమాణాలను ఏం లెక్కలోకి తీసుకోకుండా, ఏఈ గారు ఫీల్డ్ మీదకి రాకుండా ఆయన ఇష్టం వచ్చిన కాంట్రాక్టర్ ఆయన ఇష్టం వచ్చిన రీతిలో పోస్తున్నాడు. గీతలు తీసాడు, ఇష్టం వచ్చినట్టు రోడ్డు పోసాడు. దీనికి సంబంధించిన ఎన్నిసార్లు అడిగినా నేను ఏది గోదావరి ఇసుకని తెప్పించిన గోదావరి ఇసుకని పోస్తాను అని అన్నాడు. గోదావరి ఇసుక అంటే నేను ఫీల్డ్ మీద వచ్చి చూసినప్పుడు ఇది రమ్మంటే నేను వచ్చినాక గోదావరి ఇసుక కాదు, అది లోకల్ ఇసుకనే. ట్రాక్టర్లతో తెస్తా అంటే కూడా చూసినాం. పొద్దున్నే వస్తే 5-6 ట్రాక్టర్లు అక్కడ సాగరం నుంచి తీసుకొస్తాడు, ఇక్కడ పోసిండు. మళ్ళీ ఈ రోడ్డు నిందాక పోసిండు, మళ్ళీ అటు నుంచి అటైనా మరి ఏది గోదావరి ఇసుక పోస్తాడు అంటే అది కూడా గోదావరి ఇసుక వస్తలేదు. మళ్ళీ ఎట్లయినా మళ్ళీ అదే లోకల్ ఇసుక, మళ్ళీ అదే డస్ట్ తోటి మళ్ళీ వస్తున్నాడు. దానికి సిమెంట్ సరిగ్గా లేదు, ఏది సరిగ్గా లేదు. పోసిన దానికి వంకర టింకర ఏది లైన్లు వేసాడు. దీనికో ఏది సంకోచ వ్యాకోచ నాణ్యత ప్రమాణాలు లేకుండా లేదు. ఆ పరిధిలో పాత పోసిన సీసీ రోడ్లకు ఈ సీసీ రోడ్డు చూడండి, ఈ బండి పోతుంటే ఇట్లా వంపులు దింపులు ఎత్తేస్తున్నది. దీనికి సంబంధించిన పరిధిలో ఇటువంటి నాణ్యత ప్రమాణాలు కలిగి మంచి సీసీ రోడ్లు నిర్మించాలని నేను 4th వార్డు కౌన్సిలర్గా కోరుకుంటున్నాను. ఈ నాణ్యత ప్రమాణాలు లేకుండా పోస్తున్న ఈ కాంట్రాక్టర్ పైన ఈ మున్సిపల్ ఏఈ గారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోగలరు. మీరు మున్సిపాలిటీ దృష్టికి తీసుకెళ్తే నేను సార్ని అడిగాను, సార్ మరి ఇది ఏఈ గారు మరి ఇది లోకల్ ఇసుక వస్తుండు నేను చూసిన, మరి చూద్దాం రండి అంటే ఫస్ట్ ఏమన్నాడంటే చూద్దామన్నాడు. చూద్దామంటే మరి రండి సార్ మరి నేను చూపెడతా అన్నాక మళ్ళీ ఏమన్నాడు అంటే నేను ఇప్పుడు రాను, నువ్వు వాడు పని జరిగేటప్పుడు ఫోన్ చేయి, నేను వస్తా, అది లోకల్ ఇసుక నాకు కాదా నేను చూస్తా అన్నాడు. లోకల్ ఇసుక కానీ బేబీలు ఉంటాయి కదా, వర్క్ షీట్ ఉంటుంది కదా, అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూపెట్టి సరిపోతుంది. ఈ గోదావరి ఇసుక అయితే తెల్లగా ఉండాలి, ఇది నల్లగానే ఉంటే దొడ్డుండే రాలేదు. ఈ గోదావరి ఇసుక ఎక్కడి నుంచి కూర్చుండే మళ్ళీ సిమెంట్ బదులు